ఇండియా బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. బ్యాటింగ్ వచ్చిన బంగ్లాదేశ్ మొదటి రోజు 35 ఓవర్లకే మ్యాచ్ ఆగిపోయింది వర్షం కారణంగా. రెండో రోజు మ్యాచే జరగలేదు. మూడో రోజుకే మ్యాచే జరగలేదు. నాలుగో రోజు వచ్చిన బంగ్లాదేశ్ 233 కొట్టారు బంగ్లాదేశ్. బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 2, అశ్విన్ 2, ఆకాశ్దీప్ 2, జడేజా 1. బ్యాటింగ్ వచ్చిన ఇండియా ఇంకా టెస్ట్ మ్యాచ్ మర్చిపోయి T20 ఆడారు. ఇంకా 3 ఓవర్లకే 50 కొట్టారు. 10 ఓవర్లకే 100 కొట్టేశారు. ఇండియా 285 కొట్టింది. 9 వికెట్ కూలిపోయింది. ఇది T20 మ్యాచ్ చూస్తున్నామా, టెస్ట్ మ్యాచ్ చూస్తున్నట్టు ఆడాడు. అంటే ఇండియా విన్ కోసం ఆడింది. 34 ఓవర్లలో 4 బాల్లో 285 కొట్టిందంటే మామూలు విషయం కాదు. ఇది టెస్ట్ మ్యాచ్లో రికార్డ్. జైస్వాల్ 72, రోహిత్ శర్మ 23, గిల్ 39, విరాట్ కోహ్లీ 47, రాహుల్ 68. ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ గెలాలంటే బౌలింగ్ మీద కేవలం ఒకే ఒక రోజు ఉంది. బంగ్లాదేశ్ 10 వికెట్ తీయాలి. కాబట్టి ఇండియా బ్యాటింగ్ అది గెలాలి. ఇండియా బౌలింగ్ దెబ్బకి బంగ్లాదేశ్ కుప్ప కూలిపోయింది. 146 కొట్టి 10 వికెట్ కూలిపోయింది. బ్యాటింగ్ వచ్చిన ఇండియా జైస్వాల్ హాఫ్ సెంచరీకి ఇంకా దుమ్ము లేపాడు. కోహ్లీ 29 రన్స్. ఇండియా విన్. కేవలం 2 రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇది ఇండియా సెట్టా. వరల్డ్ నెంబర్ 1 టీం అంటే ఇది. టై చేసుకునే మ్యాచ్ ఇంకా విన్ చేసింది. అవకాశం లేదు అక్కడ. కానీ ఇండియా గెలిచింది.